కృప చూపించారు. చాలా ప్రాంతాలకి వెళ్ళి వాకింగ్ చెప్తున్నాను, మరలా రెండయ్య గారు అన్నారు, కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అంటే టైం కుదురుతుంది. మరి ఎందుకో మీ మధ్యకి ఇది మూడోసారి దేవుని ఆత్మ నడిపించింది, అసలు ఊహించలేదు. అంటే ఉదయం అంటే రాత్రి పర్వాణిలో సచ్చి అన్వేషణలో వాటిని చెప్పాను. నైట్ ఇంటికి వచ్చేసరికి పర్లా పడుకుని ఉదయం 8 గంటలకి టీసీసీలో మెయిన్ సంఘం పెద్ద సంఘం ఉంది కదా, ఉదయం వాళ్ళ ప్రైజ్ జరిగింది. సాల్మీలోని వాకింగ్ చెప్పడానికి పిలిచారు. 12:30 వరకు అక్కడ ఉన్నారు. మళ్ళీ అంటే అక్కడి నుంచి మాలి వచ్చి జింకల దేవుని సంఘాల్లో వాకింగ్ చెప్పాను. కరెక్ట్గా 4 గంటలకు అయ్యింది. 4 గంటలకు బయటకు వచ్చి ప్రేయర్ చేసి ఈలో తూతలు రెడీగా ఉన్నారు. వెంటనే ఒక కారుకి మీ మధ్యకి రావడం జరిగింది. కారులో తెల్లకుండా ఇచ్చింది. ఉదయం నుంచి మాట్లాడారు. మరి దేవుడి అవకాశాన్ని అనుగ్రహించారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృప. మరి నేను ప్రభు చిత్తమైతే వచ్చే వారం శనివారం నా ప్రయాణం అవుతుంది. ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి దేవుని దాసులు దైవజనులు భూషణం గారు నిజంగా వారు మరి కొన్ని పరిస్థితులు బట్టి కువైట్లో తప్పదు జాబ్ చేసుకోవాలి. మరి వారు పని వద్దులు రాకపోయినా కానీ పిల్లలు చక్కగా మీరు అందరూ ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే పురుషుల మీటింగ్ అని విన్నారు. ప్రియులు సోదరులు చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఇంకో సందర్భం ఏంటంటే ప్రసాద్ గారు తల్లి లక్ష్మి గారు మ్యారేజ్ డే. మరి వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. తల్లి అక్క చెల్లిద్దరు ఫోన్ చేసి అయ్యగారు రండి అన్నారు. నేను కొంచెం ఈరోజు కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కదా అడుగుదామే అనుకున్నాను. కానీ ఈరోజు పురుషుల మీటింగు ఇలా కార్యక్రమం చెప్పినప్పుడు సర్లే ఏదేమైనా దేవుని పని, కనీసం వెళ్ళి చిన్న బ్లెస్సింగ్ నుంచి వద్దాం అనే ఉద్దేశంతో మరి మీ మధ్యకి రావడానికి ప్రభు కృప చూపించారు. ఇక్కడ ఉన్న ఈరోజు పురుషుల మీటింగ్ కాదు, పురుషులైన మీ అందరికి పొందరా ఎవరు మాట్లాడలేదు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. పురుషుల మీటింగ్ అంటే పురుషులు ఎక్కువ స్త్రీలు ఎక్కువ మీరు తీసుకురావాలి అందరం. ఇందాక నేను వచ్చినప్పుడు ఎవరో వాక్యం చెప్తున్నాను కదా. మంచిది. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ గల్ఫ్ దేశాల్లో కష్టపడి పని చేస్తూ మరి ఇలాగూ ఆరాధించటం ఇది నిజంగా దేవుని కృప. ఎందుకంటే మన ఇండియాలో మన ప్రాంతాల్లో ఉన్నట్లుగా ఈ గల్ఫ్లో ఉండదు. అన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే. ఇబ్బందికరమైన ఏ టైంలో ఏ రూల్స్ మారుతుందో ఎవరికి కూడా తెలియదు. ఉంటామో వెళతామో తెలియని పరిస్థితి. అంతే కదండి. చాలామంది అంటే ఈ 3 నెలలు నేను చూసి వాళ్ళు పడే బాధ చూసి నేను ప్రార్థన చేస్తూ బాధపడుతూ ఉంటాను. రాత్రి ఫాస్ట్గా నా పక్కనకు వచ్చిన అయ్యారు. 20 సంవత్సరాల పాటు సేవ చేశాను, 20వ తారీఖున ప్రయాణం అన్నాడు. ఇంక కోయిటి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే 20 సంవత్సరాలు కూడా సేవ చేశాను కదండి. 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు బట్టి చేసినా వెళ్ళిపోవాలి. ఈరోజు టీసీసీలో వాకింగ్ ఎక్కడికి వెళ్ళినప్పుడు సాల్మీలో దిగుమలు దేవానందం గారని వ్యవసాయంగా వారు ఆయన కూడా చక్కగా చెబుతూ నా తర్వాత చక్కగా ఇది బ్రైట్ టీమ్ అని నడిపిస్తూ చెప్పుకొస్తున్నారు. అంటే ఎందుకు విషయం జ్ఞాపకం చేస్తున్నారంటే ఈ గల్ఫ్లో మన ఎంతకాలం ఉన్నా కొంతకాలం ఇది స్టాండర్డ్ మాత్రము కాదు. ఉంటే 10 లేకపోతే 20 లేకపోతే 30
బాగా 50 కూడా ఎలా అనుకున్నట్టు ఎవరు కనపడలేదు. అంటే ఈ విధంగా. కాబట్టి ఏది ఏమైనా మరి మీరు ప్రభు కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలి. అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యతగా ఈ గలుపులో మీరు కష్టాలు పడుతూ బాధలు పడుతూ చెప్పుకోలేని సమస్యలు చాలా మందికి ఉంటాయి. పైకి నవ్వుతూ ఉన్నా లోపల చాలా బాధ ఉంటుంది. లోపల చాలా బాధ ఊహించలేదు, అసలు చెప్పుకోలేదు. ఒకవేళ నా బాధ ఎవరితో చెప్పుకుందామన్నా ఎలా చేస్తారని భయం. చాలా చాలా ఇలా వెలిగిపోయేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి మీకు దేవుడే ఆదరణ. మనుషులు ఎవరు ఆదరించరు, మీ బాధ తీర్చలేదు. సాక్షాత్ దేవుడే మీ పక్షాన ఉండి కార్యాలు చేయాలంటే. దేవుడు తప్ప ఇంకెవరు చేయలేదు. దేవుడు తప్ప ఇంకెవరు చేయలేదు. స్థితిగతులు మారాలన్నా, పరిస్థితులు మారాలన్నా, విధానాలు మారాలన్నా దేవుడే చేయాలి. అందుకే ఆ దేవుని సన్నిధానంలో మీరు ఉండవలసిన రీతిలో ఉంటే కనుక దైవ కార్యాలు మీ పట్ల ఖచ్చితంగా జరుగుతాయి. హల్లెలూయా. నమ్మిన వారి పట్ల ఈ సూచక్రియలు కనబడతాయి. నమ్మండి, మీ పరిస్థితులు మార్చబోతున్నాడు. యేసేపుకు తోడైనట్లు మీకు దేవుడు తోడై ఉంటున్నాడు. ప్రభు కొరకు మీరు జీవించే యోధులుగా మార్చబడుదురు కాక. హల్లెలూయా. ఇటు పురుషుల మీటింగు, ఇటు యానివర్సరీ, ఈ రెండు సందర్భాలుగా ఒక్క మాట జ్ఞాపకం చేస్తాం. ఒకే ఒక్క మాట చాలా తృప్తిపరిచి మరి నేను కొన్ని మాటలు చెబుతాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు వినడానికి ప్రయత్నం చేయండి. చాలా క్లుప్తంగా నేను మీతో మాట్లాడి నేను ముందుకు సాగాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ ఉన్న మీరందరూ ఆది కాండము 26వ అధ్యాయము 12 వచ్చింది. 26:12 ఎవరైనా చదవగలవారు ఒక చదువుతుండగా మనం విందాం. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము విత్తి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆమె చెప్పిన గట్టిగా ఆమేన్. చిన్న ప్రార్థన. యేసయ్యా, ఇదిగో ఈ సేవ పరిచర్యలో అల్పుడైన నేను మరి 3 సార్లు వచ్చి ఇది 3వసారి వీరి మధ్య నిలబడడానికి కృప చూపించారు. నేను 3 నెలలు ఈ కువైట్లో ఉన్నాను. 3 సార్లుగా వీరి మధ్యకు వచ్చాను. నువ్వు మాట్లాడండి. కొన్ని నిమిషాలు బిడ్డలను దర్శించాలి. నీ స్వరాన్ని వినిపించాలి. నీ దాసుడు బట్టి, దాసురాలు బట్టి, సంఘ పరిచయలు బట్టి, పురుషులు బట్టి, స్త్రీలు బట్టి, యవనస్తులు బట్టి, ఈరోజు ప్రభా మ్యారేజ్ డే జరిపించుకుంటున్న బిడ్డలు బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆది కాండంలో నుంచి 26:12లోంచి కొన్ని మాటలు మా కుటుంబాలకి మాకు కావలసిన మాటలు బయలుపరిచాలి. యేసయ్య నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈ సమయంలో ప్రసాద్ గారు మరి రావటం చాలా సంతోషం. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. బ్రదర్ గారు చక్కగా
అసలు గట్టిగా తప్పడు కొట్టున్నారు. గాడ్ బ్లెస్ యూ. దైవస్తున్నది వారికి తోడై నడిపించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో చాలా శ్రేష్టమైన విశేషాలు ఉన్నాయి. ఇందులో ఇస్సాకు గురించి రాయబడింది. ఇస్సాకు అని చెప్పండి. ఇస్సాకు అనగా అర్థం ఏంటంటే నవ్వు. మీరు ఎవరు నవ్వుతుంది? సీరియస్గా ఉన్నారు. ఇస్సాకు అనగా ఏంటి? అందరూ చెప్పండి అమ్మా. ఒక పాట కూడా ఉంది, నాకు రాదు కానీ పాట. నవ్వండి నవ్వండి మనసారా. మనిషికి ఆరుకి మీరు చెప్పమంటారా? నవ్వు. కొంతమంది ఉంటారు ఏదో పోగొట్టుకోవాలి. మీరు వచ్చారు మిమ్మల్ని అంటలేదు. ఏంటంటే ఏముండదు, సీరియస్. దేవుడు నమ్ముకున్న పిల్లలు కూడా సీరియస్. కొన్ని సమయ సందర్భాల్లో నవ్వాలి. కొంతమంది నవ్వుతే భలే అందంగా ఉంటుంది కదండి, చూడవచ్చు కదా. కొంతమంది నవ్వుతే ఏడవని చెప్పారు. వాళ్ళు నవ్వే ఏడు. కానీ బైబిల్లో ఇస్సాకు ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడట. చెప్పండి, నవ్వుతా ఉండేవాడు. నవ్వు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా కుటుంబ బిడ్డలందరూ నవ్వుతూ ఉన్నారు. తండ్రి తల్లి పిల్లలు ఎంజాయ్. అంటే దేవుని కృపను బట్టి కొంతమంది తండ్రి తల్లి పిల్లలతో మాట్లాడతారు. తల్లి మాట్లాడితే తండ్రి మాట్లాడరు, తండ్రి మాట్లాడితే తల్లి మాట్లాడరు. అది కుటుంబ లక్షణం కాదు. ఎప్పుడు కూడా కుటుంబంలో తండ్రి తల్లి పిల్లలు కలిసి మాట్లాడుకుంటూ ఉండాలంట. మాట్లాడుకుంటూ ఉండాలి. మా పాస్టర్ గారు ఉన్నప్పుడు ఆవిడ మా అందరికీ ఒకటి నేర్పింది ఏంటంటే, నేను ఎప్పుడైనా ఇలా కలపొచ్చిన పాస్టర్ గారు ఇండియాలో ఉంటే నా 3 పిల్లలు 3 రాష్ట్రాలు చదువుకున్నారు. 3 రాష్ట్రాలు ఎక్కడంటే, ఒకళ్ళేమో కొయ్యంబత్తూరు చదువుకున్నారు చిన్నోడు, పెద్దోడేమో పిల్లల చెన్నైలో చదువుకునేవాడు, పాపేమో రాజస్థాన్లో చదువుకున్నాడు. ఆ ఈజీబిఎస్ ఒకటి ఇంజనీరు, ఒకడేమో ఇంటర్ సెకండ్ ఇయర్, అంటే జీసస్ కాలేజ్ బాగా చదువుకున్నాను. పాస్టర్ గారు నేను ఉండేవాడు. నేను ఒకవేళ ఎక్కడికైనా వస్తే పాస్టర్ గారు ఓడూరులో ఉండేవాడు. ఓడూరు తెలుసు కదా, ఓడూరు కదా, పిల్లలు ఉన్నారు కదా, ఆ ఊరు మాట ఓడూరు. పాస్టర్ గారు ఏం చేసేవారంటే, నాకు సెల్ ఫోన్ ఇవ్వండి అన్నారు. నీకెందుకు సెల్, ఇంట్లో ఉంటుందని వాడేవాడు. నీకెందుకు సెల్లో, మేమైతే తిరుగుతాం కదంటే, మీరేదో తిరిగేది, నేను ఇంట్లో ఉంటే మీతో మాట్లాడకూడదని ఇవ్వాలి. నీ బాధ్యతకి అమ్మాయి చెప్పో సెల్ ఫోన్ ఇచ్చాను. చాలా ఆనందపడ్డారు. అయితే మొత్తం మేము ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ప్రతి ఈవినింగ్ మా అందరికి గ్రూప్ కాల్ కనిపిస్తుంది. ఏం కలిపేవారు? గ్రూప్గా. అరే తిన్నావా, పెద్దోడా చిన్నోడా, అమ్మ ఏడు మీరు ఎక్కడ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నవారు, ఇలా మంచి చెడ్డ మాట్లాడుకునేవారు. ప్రార్థన చేసుకునేవాళ్ళు. ప్రార్థన పిల్లరా చక్కగా జోకులు వేసుకునేవాళ్ళు, నవ్వుతూ ఉండేవాళ్ళు. ఎంజాయ్గా దేవునిలో ఎక్కువ ప్రార్థన. ఆ ప్రార్థనే, ఆ కుటుంబ ప్రార్థనే నా పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకురాలు మా మధ్య లేకపోయినా కానీ ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నా అది నా పెద్ద కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉంటాడు. పిల్లరా చిన్నోడేమో కేరళలో ఉండి మొన్నే వచ్చి నేను ఇక్కడ వస్తున్నాను అక్కడ ఉన్నాడు. పాపేమో హైదరాబాద్లో. ఎక్కడ ఉన్నా ఆ అలవాటు మేము కలుసుకుని ఫోన్లో మాట్లాడుకోవటం, నవ్వుకోవటం, కొన్ని విషయాలు నవ్వించటం ఇలా. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మందిరములో కుటుంబ వ్యవస్థ, గాడ్ ప్లాన్, దేవుని ప్రణాళిక. చెప్పండి, దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికలో కుటుంబ వ్యవస్థ ఆస్వాదించండి, దేవుడు దీవించండి.
ఆది కాండములు కనబడుతుంది. దేవుడు తన స్వరూపమందు దేవుడు నరుణ్ణి చేశాడు, వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా అని అక్కడ కనబడుతుంది. దేవుడు ఆశీర్వదించాడు. దేవుని ప్రణాళికలో కుటుంబ వ్యవస్థ ఉంది. కుటుంబం అంటే ఒంటరిగా ఉండడం కాదు, భర్త భార్య ఒంటరిగా ఉండడం కాదు, కలిసి ఉండటం. ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలి. ఒకవేళ ఈ గల్ఫ్లో మీరు ఉన్నారు, మీ కుటుంబం ఇండియాలో ఉంది, ఎలా సెల్ ఫోన్ మీ చేతిలో ఉంది, ప్రపంచమే మీ చేతిలో ఉంది, ప్రపంచమే మీ చేతిలో ఉంది. ఇలా ఒక విచిత్రం ఏంటంటే, నేను 3 నెలలు ఇక్కడ ఉన్నాను, అసలు మా ఓడుల్లో ఏం జరుగుతుందో నా ప్రతిదీ అప్డేట్ వచ్చేస్తుంది. ఎలా అంటే సీసీ కెమెరాలు వచ్చేసి నా మందిరం చుట్టూ, నా ఇంట్లోనూ హాస్టల్ ఉంది కదా, హాస్టల్ అనాథ పిల్లల హాస్టల్ కూడా ఉంది. పేదవాళ్ళు లేదా విధవరాళ్ళు సచ్చి దగ్గర ఎప్పుడు ఉండి భోజనాలు చేస్తూ ఉంటారు. నేను అందరం చూస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు నేను సీసీ కెమెరా చూసినప్పుడు నేను అక్కడే ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నాను, ఇక్కడ ఉండక. అందుకే ప్రపంచమే నీ చేతిలో ఉంది, ప్రపంచమే నీ చేతిలో ఉంది. అదే కుటుంబ వ్యవస్థని కలుసుకునే ప్లాన్ కూడా నీ చేతిలోనే ఉంది. నీ బిడ్డలతో, నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో మాట్లాడే అవకాశం నీ చేతిలోనే దేవుడు పెట్టాడు. అది నీ వినియోగపరచుకోవాలి. అందుకే ఆ కుటుంబ వ్యవస్థలో మరి పిల్లలు, భర్త, భార్య కలిసి చక్కగా మాట్లాడుకోవాలి. అనుకుంటున్నాను మీరందరూ అలా మాట్లాడుతున్నారే అనుకున్నారు. మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడతలేదు. నీ భర్తతో మాట్లాడుతున్నారా? నీ భార్యతో మాట్లాడుతున్నారా? నీ పిల్లలతో మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎప్పుడు సీరియస్గా ఉన్నారా? మాట్లాడాలి. అరే పెద్దోడా, అమ్మా ఎలా ఉన్నావు? తప్పేముంది, భార్యను అవులో నేను ప్రేమిస్తున్నాను అని చక్కగా మాట్లాడు. భర్తతో కూడా భార్య ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టకుండా దివాలెత్తినట్లుగా చింప్రతలు వేసుకుని ఏదో ఓడబీకుని కట్టే సామెతలో కొన్ని 3 రాళ్ళు తన ఇల్లును తన చేతితోటి అలా ఉండకూడదు. జ్ఞానవంతురాలుగా తన సంసారాన్ని, కుటుంబాన్ని కట్టుకునే రీతిగా ఉండాలి. ఇది మీ మ్యారేజ్లే కాబట్టి ఈ సందర్భంగా నేను చెబుతున్నాను. కుటుంబ వ్యవస్థ ఇది సజీవడాలి. అప్పుడే నీ కుటుంబము యెహోవా చేత ఆశీర్వదించబడుతుంది. ఎలా ఆశీర్వదిస్తాడండి దేవుడు? ఏమంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, మీరు పని చేస్తున్నారు, ఆ పని వాళ్ళు అంటే ఇంటి వాళ్ళు చెప్పింది చేస్తేనే వాళ్ళు జీతం ఇస్తారు, అంతే కదా? అబ్బే నేను చెప్పింది మీరు అన్నారని మీ యజమానులు చెప్తారా? ఒకవేళ అలా చెప్తే ఏమంటారో వెళ్ళిపోండి, మొత్తం పెట్టి బేడసందుకు వెళ్ళిపోమంటారు. కానీ దేవుడు కూడా చెప్పింది మనం చేయగలిగితే నీ కుటుంబ వ్యవస్థని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదించి ఏదేదో పడవలసిన పని లేదు. దేవుడిచ్చిన వాక్కు ప్రకారంగా నువ్వు చేయగలిగితే బైబిల్ ఏముందంటే నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం నీవు అనుభవించేందుకు. నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం ఎంత? రూపాయ, పావల, 10 రూపాయలు, ఎంతైనా, కోట్లు అక్కర్లేదు. ఓ మాట చెప్పమంటారా? చేతిలో కోట్లు ఉన్నవాడికి ఏమండి కూడికి లేని పరిస్థితి ఏర్పడుతుంది. కోట్లు ఉన్నవాడు నెమ్మది లేదు, శాంతి లేదు. విధంగా చెప్పాలంటే ఏమీ లేని వాడికి నెమ్మది ఉంది, ఆ గింజ నీళ్ళు తాగిన వాడికి నెమ్మది ఉంది, అంతేనంటారా? ఇది వాస్తవం. ఒక మాట చెప్తే ఒక ఉదాహరణ మీకు అర్థమయ్యేలాగా, రోజు ఒక ధనవంతుడు తన డబుల్ స్టేర్ బిల్డింగ్లో పడుకున్నాడు. ఏసీ డీసీ పరుపు, ఏసీ రూము, ఇలా బెల్ల నొక్కితే పరిగెత్తుకుని వచ్చేసి పనోళ్ళు, ఏది కావాలితే అది చెబితే వండేవాళ్ళు. కానీ రాత్రులు నిద్ర పట్టట్లేదు. రాత్రుల్లో మంచం మీద పడి దొల్లుతున్నాడు, నిద్ర రావట్లేదు. ఒకరోజు ఎందుకో తన బెడ్రూమ్లో నుంచి బయటకు చూశాడు.
ఆ ఇల్లు ఆనుకుని ఒక ఒక గేదెల పాక లాంటిది ఉంది. గేదెల పాక. ఆ గేదెల పాకలో ఒక వ్యక్తి వచ్చి రోజు పడుకుంటాడట. రోజు వచ్చి ఉదయం బయటికి వెళ్ళిపోతాడు, సాయంత్రం తింటాడు, శుభ్రంగా తిని పడుకుంటాడు. ఎలా అంటే పాటలు పాడుకుంటూ చక్కగా హ్యాపీగా నిద్రపోతున్నాడు. పాటలు పాడుకుంటాడు. ఆ గదిలో నుంచి చూశాడంట, రే ఏసీ పొరుపు ఉంది, ఏసీ ఉంది, నా రూమ్ చూస్తే హై క్లాస్ 5 స్టార్ హోటల్ లాగా ఉంది, నాకు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, నాకు నిద్ర పట్టలేదు. ఈడు ఆ గుడిసెలో పాకలు పడుకున్నాడు, దోమలు ఉన్నాయి, సరైన దుప్పట్లేదు, సరైన మంచం లేదు, ఈడు అసలు ఎలా నిద్రపోతున్నాడు అని ఆలోచించడం మొదలుపెట్టి ఓ రోజు ఏం చేశాడంటే తన గదిలో నుంచి బయటకు దిగి వచ్చి, ఆడు ఉదయాన్నే వెళ్ళిపోతాడు, ఊరంతా అక్కడక్కడ అడుగుని లేదా అది పెట్టి తిని వచ్చి పడుకుంటాడు అన్నమాట. గోగో వచ్చేసి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి, ఎవరు ఇలా రారా అన్నాడంట. యాన్ బాబు గారు చెప్పండి అన్నాడు. ఏం లేదురా, నీకు ఎందుకు నేను ఇవ్వాలనుకున్నానని చెప్పి జోరు చేపెట్టి ఒక 100 రూపాయలు ఆ చేతికి ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక 100 రూపాయలు చేతికి ఇచ్చాడు. రోజు వచ్చి అక్కడ పాటలు పాడుకునేవాడు, పాటలు వింటా ఉండేవాడు పైనుంచి. పిల్లారా 100 రూపాయలు ఇచ్చాడు కదా, ఆ రోజు వాడు బయటికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా పాకలేనే ఉన్నాడంట. ఎక్కడున్నాడు? రోజు సాయంత్రం దానికి పాటలు వినపడేవి, ఏంటి పాడతలేదని కిటికీలో చూసేదానికి ఆడు ఏమంటే ఆ పక్కేసుకుని పక్కన కొడుకుని ఆలోచిస్తున్నాడంట. ఎలా ఆలోచిస్తానంటే పాపం అడుక్కున్న వారికి ఒకేసారి 100 రూపాయలు వస్తుంది, ఎలా చెప్పండి. 100 రూపాయలు చూసేదానికి పిల్లారా అసలు ఈడికేం తినట్లేదంట. ఈ 100 రూపాయలు ఏం చేయాలి, ఏ సెంటర్కి వెళ్ళి బిర్యానీ తినాలి, ఎక్కడికి వెళ్తే బాగుంటుందని పాప ఆ 100 రూపాయలు ఎలా పట్టుకుని చూస్తున్నానంట. ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, 100 రూపాయలకి ఏం వస్తుంది, ఏం కొనుక్కోవాలని చెప్పి తెల్లవారులు ఇలాగ చూద్దా ఉన్నాడంట. చూసి సరే నిద్ర వద్దాం కొనుక్కుందామని జోలో పెట్టుకున్నాడు, కానీ నిద్రపోదాం అనుకున్నాడు. కానీ ఒకవేళ నిద్రపోయింది ఎవరు వచ్చి 100 రూపాయలు వెళ్ళిపోతాడేమో. మరలా ఈ 100 రూపాయలు తీసి సూర్లో పెడుతున్నాడంట. సూర్లో పెట్టి పడుకున్నదానికి ఒకవేళ ఎవడన్నా వచ్చి ఆ సూర్యులో బ్రతికిపోతాడేమో. ఇలాగ సూర్యులోను ఇటు జోబులోను అక్కడెక్కడ పెడుతున్నాడు. ఈ లోపు తెల్లరిపోయింది. కారణం ఏంటంటారు? అతను నెమ్మది లేకుండా చేసింది ఏంటంటారంటే, అప్పుడు పైనుంచి అతను చూస్తున్నాడంట, మనిషికి నెమ్మది లేకుండా చేసేది డబ్బు. డబ్బు ఎంత అవసరమో అంత ప్రమాదం. డబ్బు ఎంత మన అవసరతను తీరుస్తుందో మన పీకి ఊరై ఉంటుందంట. నా మాట కదా, బైబిల్లో మాట్లాడి ఊరై ఉంటుందంట. అందుకే నీవు ఈ లోకంలో దేవుని కన్నా ఎక్కువ దేనిని ప్రేమించగలదు. ఒకవేళ దేన్నైనా నువ్వు ప్రేమించావంటే అది దేవుడు దూరం చేస్తాడు. ఒకవేళ అది మన కనుక మన దారిలో ఎప్పుడు దొరకలేనంత ఓ 10 లక్షల డబ్బు దొరికినాయి అనుకోండి, నువ్వు ఎలా ఉంటావు ఆలోచించండి. మన ఆలోచన ఎలా ఉంటుంది అంటారు. సాధన చెప్తుంది ఏమంటే, అంతే కదా. మనిషి జీవితంలో కూడా అదే. కానీ దేవుని ఇచ్చే ఆశీర్వాదం మనిషి పొందుకోలేకపోతున్నాడు. కుటుంబ వ్యవస్థను స్థాపించిన వాడు, కుటుంబాన్ని ఏర్పాటు చేసిన వాడు కుటుంబాన్ని పోషించలేడా, కుటుంబ అవసరాలను తీర్చలేడా? అయితే నీవు ఉండవలసిన రీతిలో ఉంటేనే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నిశ్చయంగా నీ చేతులు కష్టాన్ని అనుభవించాలంటే, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందాలంటే కనుక ఇదిగో కష్టపడడానికి ఆయుస్సు ఆరోగించిన దేవుని పట్ల నీవు ఉండవలసిన రీతిలో ఉండాలి. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, నేను ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ ఆదికాండం 26వ అధ్యాయంలో ప్రియులారా ఈ 13, 14, 15 వచనాల్లో చాలా విషయాలు మనం చూస్తున్నాం.
ఇస్సాకు. చెప్పండి ఏంటండి? ఇస్సాకు. ఇస్సాకంట ప్రియులారా ఆ దేశమందున్న వాడై, అంటే ఇస్సాకు పరాయి దేశంలో ఉన్నాడు. ఇస్సాకు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? పరాయి దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో పరాయి దేశంలో ఉండి విత్తనాలు వేసాడంట. చెప్పండి ఏం వేశాడు? విత్తనాలు వేసాడు. ఏం వేశాడు? ఎక్కడ వేశాడు? పరాయి దేశం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. అమ్మ చెప్పండి, అక్కడ ఎవరు మాట్లాడతారు? ఎక్కడ ఉన్నారు మీరు? ఇండియాలో ఉన్నారా? స్తోత్రం. పరాయి దేశం ఉన్నారు అంటే చాలా అద్భుతమైన సబ్జెక్ట్, కానీ జస్ట్ గుర్తపరిచి చెప్తున్నాడు మీకు. పరాయి దేశంలో ఉన్న ఇస్సాకు ఆ దేశం ముందున్న ఇస్సాకు ఇత్తనం వేశాడు. ఏం వేశాడు? ఇత్తనం వేశాడు. ఒకటి పరాయి దేశం నుండి ఇత్తనం వేశాడు. అది ఏమైందంటే నూరంతలు. మనం 30, 60, 100 అంటారు, కానీ ఇప్పుడు ఏంటంటే 100 ఒకేసారి. 100 అంటే 100, చెప్పండి గట్టిగా, 60, 30 ఇలా రావాలి. అంటే అది మామూలుగా ఈ అరబీలు ఎలా వస్తారంటే పై నుంచి వస్తారు. మనమైతే ఎక్కడికి వెళ్తాం? కింద నుంచి వెళ్తాం. మన అంకీలు కూడా కింద నుంచి వస్తే అలా అయితే పై నుంచి వస్తాయి. మనం 1, 2, 3 అంటే 10 అంటే వాళ్ళు 10, 9, 7 అలా అంటారు. అంతే కదా. ఈ అరబీ భాషలు అలాగే రాస్తారు కదా. ఈ ముస్లింల ఏరియాలో కూడా చాలా మంది అంటే వాళ్ళ రైటింగ్ కూడా మనం ఇలా రాస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సేవ నుంచి ఇలా రాసుకెళ్తారు. బైబిల్లో ఉన్నది అది, బైబిల్ ఉన్నది అంత రివర్స్. చెప్పండి, అంత రివర్స్. కానీ పరాయి దేశంలో ఇతడు ఎలా 100 ఫలం పొందాడు? జాగ్రత్తగా క్లుప్తంగా చెబుతాను, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. పరాయి దేశంలో 100 ఎలా పొందాడు? ఒకటి. రెండవది, ఆ దేశంలో గొప్పడయ్యాడు. అదే దేశం ఏమయ్యాడు? గొప్పడయ్యాడు. మూడవది, అక్కడ ఏం కనబడుతుందంటే ప్రియులారా, ఇంకా దేవుడు అతన్ని క్రమక్రమంగా అభివృద్ధి చేశాడు. క్రమక్రమంగా ఏం చేశాడు? క్రమం ఒకేసారి కాదు. ఇక్కడ ఏముందంటే క్రమక్రమముగా ఉంది. క్రమక్రమముగా ఏమయ్యాడు? అభివృద్ధి. అభివృద్ధి అనేది ఒకేసారి ఎవరికి రాదు. ఒకేసారి రాదు. చెట్టేసిన తర్వాత ఒకేసారి కాయలు కాయదు. చెట్టేసిన తర్వాత అది కొన్ని రోజులకి ఎదుగుతుంది. అభివృద్ధి అనేది కూడా అంతే. దేవుడు అనుకున్న సమయంలో నిన్ను క్రమక్రమముగా వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అదే కుటుంబ వ్యవస్థ ప్లాన్, దేవుని ప్లాన్ అన్నమాట. క్రమక్రమముగా చూడండి. క్రమక్రమముగా ఎదిగిన వారి పరిస్థితి వేరే ఉంటుంది, ఒకేసారి ఎదిగిపోయిన వారి పరిస్థితి వేరే ఉంటుంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే మొలగ చెట్టును ఇంకా జామ చెట్టు కట్టుకుంటుందా, మొలగ చెట్టు కట్టుకుంటుందా? అది క్రమక్రమంగా జామ చెట్టు ఎదుగుతుంది, మొలగ చెట్టు ఒకేసారి ఎదిగిపోతారు కదండి. గాలేసి ఇది పడతా అది పడిపోతుంది. కారణం అందులో బలము కూడా ఉండదు. క్రమక్రమంగా ఎదిగితే శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇదిగో ఆయనలో నీవు ఫలించగలుగుతావు, దైవ కార్యాలు చూడగలుగుతావు. చిత్త హల్లెలూయా. అందుకే క్రమక్రమముగా మనం ఎదగాలి. చెప్పండి ఎలా ఎదగాలి? ఇక్కడ కనపడుతుంది క్రమక్రమముగా అతడు దేవుడు ఎదిగాడు. వీటన్నిటికీ పైన ఏముందంటే పిల్లరా, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. నేను చాలా అద్భుతమైన మాట ఇది. దేవుడు అతనికి చెప్పండి, దేవుడు తోడై ఉండడానికి కారణం ఏమిటి? పిల్లరా, 100 ఫలము పొందడానికి కారణం ఏమిటి? పిల్లరా, క్రమక్రమముగా అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి? ఇలా ఒక్కో పాయింట్ మనం వివరించుకుంటూ వస్తూ ఉంటే సమయం సాలదు. కానీ వీటన్నిటికీ కారణం ఏంటో ఒక్క మాట చెప్తాను అంతే. వీటన్నిటికీ కారణం ఏంటో మాట చెప్తాను. ఒకటి, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. చెప్పండి, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కారణం ఏమిటి? రెండవది, దేవుడు అతని అభివృద్ధి చేశాడు. అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి? దేవుడు పిల్లలు అతని క్రమక్రమముగా ఎదిగాడు. క్రమక్రమంగా ఎదగడానికి గల కారణం ఏమిటి అని ఆలోచిస్తే
ఇవన్నిటికి కారణం ఏంటంటే ఒకే ఒక మాట. చదవండి. ఆది కాండము, అదే అధ్యాయం, ఆది కాండము 24వ అధ్యాయము 63 వచ్చిన చదవండి. చాలా అద్భుతమైన మాట. సాయంకాలమున, ఈ మాట అండర్లైన్ చేసుకుని అవసరం తిక్కి పెట్టుకోండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ఏంటమ్మా ఏం చేశాడు? ఇలా చూడండి, ఇప్పుడు అందరూ ఏం చేశాడు? ధ్యానించడం అంటే మీరు చెప్పాలి, నాకు మీకు అర్థం అవ్వాలి కదా. ధ్యానించడం అంటే వాక్య ప్రకారం చెప్పండి, మీకు తెలిసింది చెప్పాలి అమ్మా. చెప్తావే వెరీ గుడ్. అదే జ్ఞానింప వెళ్ళిను అంటే ఇస్సాకు పొలములో ప్రార్థన చేసిను. అది పొలము అని ఉంది. అక్కడ ఏముంది? అందరూ చెప్పండి, ఏముంది? పొలం. ఏ పొలం? మన పాటలు పడతాం. యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా, ఎగసాయము చూడరా. హల్లెలూయా. ఈ కొత్త పాటలు కదా, పాత పాటలే. అంటే సంఘాన్ని దేనితో పోల్చబడిందంటే పొలముతో పోల్చబడింది. ఇప్పుడు పొలం అనే సంఘములో ఇస్సాకు ఏం చేశాడంటే ప్రార్థన చేసెను. ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఈ మధ్యాహ్న సాయంకాల సమయంలో నీ కుటుంబ వ్యవస్థ మార్చబడాలి అన్నా, నీ పరిస్థితుల్లో మార్చబడాలన్నా, నూరంతల ఫలము పొందాలన్నా, దేవుడు నీకు తోడై ఉండాలన్నా, క్రమక్రమముగా నీవు అభివృద్ధి చెందాలి అన్నా, ఇదిగో పొలం అనే దేవుని సంఘములో నీ కుటుంబము ఉండాలి, నీ బిడ్డలు ఉండాలి. ఒక ఇండియాలో ఉన్నా, నువ్వు ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఒక పెద్దోడా చిన్నోడా ఏమండి మందిరానికి వెళ్ళండి, నేను ఇక్కడ మందిరానికి వెళ్తున్నానని ఏ కుటుంబం మందిరానికి ప్రథమ స్థానం ఇస్తుందో, ఏ మందిరం దేవుని సన్నిధానంలో ఈ కుటుంబం ఉంటుందో, ఆ కుటుంబానికి నా యేసయ్య తోడై ఉండబోతూ ఉన్నాడు. నా దేవుని హస్తం వరకు తోడుగా ఉండబోతూ ఉంది. అతడు చెయ్యి పనులన్నీ దేవుడు తోడై ఉండి దేవుడు ఆస్వాదించబోతూ ఉన్నాడు. ఇదిగో పొలంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? యేసయ్య పొలములో నీవు ఉన్నావు, యేసయ్య మందిరములో నీవు ఉన్నావు. దేవుని హస్తం నీకు తోడై ఉండునగాక, దేవుని హస్తము నీ మీదకి దిగు వచ్చినగాక, దైవ కార్యాల్లో నీ కుటుంబం పట్ల దేవుడు జరిగించనగాక, నీ కుటుంబ పరిస్థితుల్లో నా యేసయ్య మార్చనగాక, నీ కుటుంబ విధానాలు మార్చబడనగాక, నీ స్థితిగతులు మార్చబడనగాక, నీ ఆలోచన విధానాల్లో మార్చబడనగాక. హల్లెలూయా. చాలా మంది అంటారు, అయ్యగారు మేము 20 సంవత్సరాల బట్టి గలుపులో కష్టపడుతున్నాం, 25 సంవత్సరాల బట్టి గలుపులో ఉన్నాం, 30 సంవత్సరాల బట్టి గలుపులో ఉన్నాం. మంచిదే అమ్మా, ఇల్లు కట్టావా? ఎక్కడ ఇల్లు అంటే ఉండడానికి లేదు. మరి ఏమైపోయింది డబ్బా? ఏమైపోయింది కష్టార్జితం అంతా? ఏంటి నీ పరిస్థితి? నీ మందిరానికి వస్తున్నావు, బాప్తిసం పొందావు, దేవుని మందిరం ఉంటున్నావు, ఏ పరిస్థితి ఎందుకు మారలేదు? ఎప్పుడైనా ప్రశ్నిస్తున్నావు నువ్వు? ఏంటి ప్రభా, అందరూ నా కళ్ళ ముందు ఆశీర్వదించబడ్డారు, ఎందుకు ఈ దరిద్రంతో నేను అనుభవిస్తున్నాను? ఏ ప్రభా అని అడిగావా ప్రభుని? నా కుటుంబ వ్యవస్థ ఎప్పుడు మారుతుంది ప్రభా? నా బిడ్డలు, నా భర్త, నా భార్య నా మాట ఎప్పుడు వింటారు ప్రభా? ఏంటి ప్రభా అని ఎప్పుడైనా అడిగావా? సంవత్సరాలు గతించబోతున్నాయి, రోజులు గతించబోతున్నాయి. ఎన్నాళ్ళు అవుతుంది బాప్తిసం పొంది? ఎన్నాళ్ళు అవుతుంది దేవుడు నమ్ముకొని? ఏది అభివృద్ధి, ఏది పనుపో అడిగావా ప్రభుని? అయితే ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు పొలములో ఉన్నాడు. నీ కుటుంబం ఎక్కడ ఉండాలని ప్రభు కోరుతున్నాడంటే యేసయ్య పొలమని ఆయన మందిరములో ఉండాలి. ఆయన మందిరములో నిలిచి ఉన్న వారులారా అంటున్నాడు. ఆయన ఆవరణలో నిలిచిన వారులారా అంటున్నాడు. ఎక్కడ ఉండాలంటే ఆయన మందిరంలోనే ఉండాలి. ఇష్టమంతే వస్తా, కష్టమంతే మానే.
ఈ గలపులు ఎక్కడ కుదురుతుందండి అయ్యగారు? నిజమే, కుదరదు. గలపులో కుదరదు, కష్టం. ఓ ఇంట్లో పని చేస్తున్నాం, యజమానులు ఉంటాడు, యజమానులు ఉంటాడు కదండి, కుదురుతుందా? కుదరదు. టిక్టాక్ చేయడానికి కుదురుతుంది. ఏం చేయడానికి? యూట్యూబ్ చూడడానికి కుదురుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో సంగతి ఎందుకు లేదు, నా పిల్లల సంగతి, మా ఊళ్ళోలే. నేను ఇక్కడ కొయిటికి రాగానే ఒక బిడ్డ నాకు ఫోన్ చేసింది, అయ్యగారు మీకు టిక్ టాక్ ఉందా అన్న. ఎవరికి? నేనన్నా, అమ్మ అసలు ఫేస్బుక్ సరిగ్గా టిక్ టాక్ అన్నా. ఏ అమ్మ అన్నాను. అసలు ఉందని చెప్పండి అన్నాను. నేను అసలు ఏం చెప్తానని చెప్పి ఏ అమ్మ అంత విశేషం ఏముందో సరి చెప్తాను అన్నాను. ఒకవేళ మీకు టిక్ టాక్ ఉంటే నేను పేరు చెప్తాను, దాన్ని టైప్ చేయండి, అసలు రంగు బయలుపడుతుంది. నాకు అర్థం కాలేదు. అసలు రంగు అమ్మ నీకెందుకు వచ్చిన బాధ, ఏం జరిగింది చెప్పమ్మా అంటే, నేను చెబుతున్నాను కదండి, ఒకవేళ మీరు టిక్ టాక్ ఉంటే ఇప్పుడు డౌన్లోడ్ పెట్టేసుకుని అర్జెంట్ అన్నది. ఇంకో వైట్లు ఎక్కడ కుదిరి తెల్లంటే పెట్టుకోవడం అలాగలాగనన్నది. అమ్మ అన్నాను, అసలు రంగు బయలుపెట్టాలి మీకు అన్నది. ఏంటా అనుకున్నాను. ఇలా నా పిల్లలే బాప్తిసం ఇచ్చారు, నేనే పెళ్లి చేశాను, వాళ్ళ రంగు బయలుపట్టడానికి ఈ తల్లి నాకు చెబుతుంది. అంటే పిల్లరా టిక్ టాక్ లో పాటలు పెట్టాలనుకుంటుంది, సినిమా పాటలు పాడాలనుకుంటుంది, యాసలు వేయడానుకుంటుంది, సెల్ ఫోన్తో గంటలు. మీరు మంచోళ్ళు, మిమ్మల్ని సుమా, మీరు చాలా మంచోళ్ళు బ్రదర్, మీరు మంచోళ్ళు, దేవుని దీవించిన గాక. ఫేస్బుక్ లో పిల్లరా, యూట్యూబ్ లో గంటలు మీ ఇష్టానుసారమైన ఫిల్మ్ చూడడానికి ఉంటుంది, కానీ మందిరానికి రావడానికి సమయం లేదా నీకు? నేనంటాను, సమయం కుదరకపోతే ఒక ప్రార్థన సమయాన్ని కేటాయించు. మందిరానికి రాకపోతే, అయ్యా ఈరోజు నాకు కుదురుతులేదు, నాకు డ్యూటీ ఉంది, మా మేడం ఒప్పుకోవట్లేదు, అయితే లైవ్ నేను చూస్తాను, ఇదిగో నేను లైవ్ లో ప్రార్థనలో ఉంటాను. ఏది ఏమైనా నేను నా దేవుని మందిరంలోకి ఉండాలి. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తృప్తి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను టిక్ టాక్ అనకుండానే అసలు రంగు బయలుపడిపోయింది. ఎలాగంటే అంతవరకు ప్రియులారా, ఈ వాట్సాప్లో స్టేటస్ ఉంటుంది కదా, కొంతమంది తెలివిమంతులు ఏం చేస్తారంటే స్టేటస్ ఎవరికి వెళ్ళకుండా కావలసులకి వెళ్ళినట్లుగా పెట్టేస్తారు లింకు కదండి. లింక్ పెడతారు, కొంతమంది పెడతారు, నన్ను అందరికి వెళ్తుందా ఎల్లో పాప రోజా తల్లి నాకు లేదనుకున్నావేమో ప్రియులారా. అప్పుడు ఆవిడ మాటలు డైరెక్ట్ నాకు వచ్చేసాయి, నాకు స్లిప్ చేసి నేను తలదించుకున్నాను. నా పిల్లలు, నా బిడ్డలు, అయ్యో ఈ కలపలో చేసే పనులు ఇవా? ఏది ఆత్మీయత? అనేక కుటుంబాలు శాపగ్రస్తులుగా మార్చబడ్డ కారణం చెబుతున్నాను. నేనేదో ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ఇస్సాకు పొలములో ఉన్నాడండి, పొలములో ఉన్నాడు. మరి నీవెక్కడున్నావు? నువ్వే స్థలములో ఉన్నావు? దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని దేవుని మందిరంలో గడుపుతున్నావా? నీ జీవితం ఆశ్రదించబడాలి, నీ కష్టం చేత దీవించబడాలి. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రం, తినడానికి తిండు దేవుడు ఇస్తాడు. ఇచ్చే దేవుడు, నీ అవసరం తీర్చే దేవుడు, నీ పరిస్థితులు మార్చే దేవుడు. ఇదిగో నీ ఉండవలసిన స్థలంలో నువ్వు ఉంటే నీ పరిస్థితులు మారిపోయిన కాక. హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు? సమయం లేదు, జస్ట్ జ్ఞాపకం. ఎక్కడున్నాడు ఇస్సాకు? పొలం దేనికి సాదృశ్యం? చెప్పండి. సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు సంఘం అనే దేవుని మందిరంలో ఎవరుండాలి? నీ కుటుంబం ఉండాలి, నీవు ఉండాలి, నీ బిడ్డ. ఇక్కడున్నా, ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా
దేవుని కన్ను దృష్టి అందరినీ చూస్తుంది. దేవునికి మహిమ కలుగున గాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పొలంలో ఉన్నాడు. రెండవది ఏం చేస్తాడంటే జ్ఞానింప అంటే ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞానంలో ఉన్నాడు. ఏ జ్ఞానం చెప్పండి తెలియదు. పరజ్ఞానంలో కాదు, పర ఆలోచన కాదు. దేవుని సన్నిధానములో ఆయన స్వరము వినాలని, దైవ కార్యాలు చూడాలని దేవుని వైపు చూస్తూ జ్ఞాన రూపంలో జ్ఞానిస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. అనగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తూ ఉంది. ప్రార్థన నీ స్థితిగతులు మారుస్తూ ఉంది. ప్రార్థన కోల్పోని వన్నీ కూడా నా యేసయ్య ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన ఇదిగో నేను శక్తిమంతులుగా నిలబెట్టబోతుంది. ప్రార్థన నీ అవసరతలు తీర్చగలుగుతుంది. ఆ శక్తి ఎందులో ఉన్నదంటే ప్రార్థనలో ఉన్నది. 100 ఫలమును పొందాలి అన్నా, క్రమక్రమముగా నీ అభివృద్ధి చెందాలి అన్నా, నీ కుటుంబ అవసరతలు తీర్చబడాలి అన్నా ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. ఆ ప్రార్థన ఏ సంఘములో ఉంటుందో, ఆ ప్రార్థన ఏ పొలములో ఉంటుందో, ఆ ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటుందో, ఆ ప్రార్థన ఏ వ్యక్తి జీవితం ఉంటుందో వారు 100 ఫలము పొందబోతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే హల్లెలూయా. నేనంటాను, ప్రార్థన చేస్తే నీ అవసరత దేవుడు తీర్చడంటారా? తీర్చడంటారా? ఎందులోనూ లేని శక్తి దేంట్లో ఉన్నదంటే ప్రార్థనలో. ఎందులో ఉంది? ప్రార్థనలో. ఇప్పుడు ప్రార్థన చేయగలిగితే నీ అవసరం ఏంటో దేవుడు తీరుస్తాడు. ప్రార్థన చేయకుండా నీ అవసరత తీరాలంటే తీరనే ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తాను. ఒకరోజు నా పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు కదా, ఫోన్ చేశాడు. ఎంఎస్ చదువుతున్నాడు. అప్పుడు చదువు కావలేదు. డాడీ చాలా ఇప్పటికే అప్పు చాలా చేశాను. మా పాలకొల్లో ఇల్లు అంటే తాకట్టు పెట్టండి, బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చాను. అప్పటికి దాదాపు 40 లక్షలు తెచ్చాను. అమెరికాలో చదవంటే చాలా కష్టం, సామాన్యులు చదివించలేదు, కోట్ల మీద అవుతాయి. అంటే ఎంఎస్ కంప్లీట్ చేయడానికి నా పెద్ద ఒక్కొక్క కొడుక్కి దాదాపు 90 లక్షలు అవుతాయి చదవడానికి. అంత కాస్ట్లీ ఏరియా. అక్కడ 90,000, ఇక్కడ 90 లక్షలు. అంటే అంత డౌన్ ఉంటుంది. అయితే ఫీజు కట్టాలి. ఏదో లోన్ ఇస్తున్నాడు, వాడు 4 ఇస్తుంటే నేను 5 చూడాలి. 6 నెలలకు ఒకసారి కట్టాలన్నమాట. వాడు అకౌంట్లో ఉండాలి, అకౌంట్లో కట్ అయిపోతుంది. వెళ్ళిన కొత్త 1, 2 కట్టేశారు, 3 కట్టాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డాడీ ఫలానా రోజుకి నా అకౌంట్లో దాదాపు 10 లక్షలు ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. చెప్పకుండా కట్ చేసేస్తారు, అవమానపరచబడాలి. ఇండియాలో అనుకోండి, సార్ వచ్చి నేను కడతాను సార్, కొంచెం అవకాశం అడిగితే ఇస్తాడు. అమెరికాలో ఎవడిస్తాడు? ఎవడు? అకౌంట్ కట్ అయిపోవాలి. నా ప్రయత్నంగా, మానవ ప్రయత్నంగా నేను చాలా ప్రయత్నం చేస్తాను. చాలామంది దగ్గరికి, పెద్ద దగ్గరికి పేరు చెప్పినట్టు బాగా పెద్ద సార్ బాబు భవిష్యత్తు పోతుంది, ఫీజు కట్టాలి, ఇబ్బంది పడిపోతాడు, కాస్త నాకు రావాల్సిన కూడా రాలేదు, మీరు హెల్ప్ చేయండి. 4 చేతులు వేస్తే మరి మీది ఉంచుకోకుండా ఇచ్చేస్తాను, నాకు వడ్డీ రూపంలో ఇవ్వండి అంటే తప్పించుకున్నాను. ఎవరు ముందుకు రాలేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను మా పాస్టర్ గారు మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రభువా ఏం చేయమంటావు? మరి పరిస్థితి ఎలాగుంది? ఎవ్వరు పెద్దోళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు, ఇక్కడ పాస్టర్ గారు కొంతమంది అక్కడ ఉంటే వాళ్ళు ఫోన్ చేసినా సరే కష్టం బ్రదర్ అన్నారు. ఇలా మాట్లాడారు. చాలా బాధపడ్డాం, ఏడ్చాను, కన్నీరు కాంచాను. ప్రభా నన్ను క్షమించు, నేను చదివించలేను, నేను వెళ్ళొద్దాను వెళ్ళాడు, నేను ఏం చేయమంటావు ప్రభా? సీట్ ఇచ్చావు, కాలేజీలో ఫ్రీ సీట్ ఇచ్చావు ప్రభా. ఏసా రాదనుకున్నావు, ఏసా వచ్చింది, ఇంటర్వ్యూ పాస్ అయ్యాడు, అన్నింటిలో విజయం అనుగ్రహించామని మోకరించి పాస్టర్ గారు, నేను అప్పుడు పాస్టర్ గారు ఉన్నారు,
మోకరించి కన్నీరు కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభుని అడిగారు, ప్రభు పాదాలు పట్టుకున్నారు. చాలా కష్టం. ₹1 ₹2 ఎవరైనా ఇవ్వగలుగుతారు, లక్షలు ఇవ్వాలంటే ఎవరిస్తారు? నేను చెబుతున్నాను, ప్రార్థన నీ స్థితిగతులు మారుస్తూ ఉంది. ప్రార్థన చేస్తాను. ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశారు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారు. పేరు జాగ్రత్తగా విన్నారు. ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారు. బ్రదర్ మీరు ఎక్కడంటే? నేను అమెరికా వెళ్తున్నాను. బ్రదర్ నువ్వు ఎక్కడంటే? దుబాయ్. బ్రదర్ వీళ్ళిద్దరూ దుబాయ్ ఎయిర్పోర్ట్లో లగేజ్ దగ్గర కలుసుకున్నారు. వీళ్ళిద్దరూ ఫోన్ సంభాషణ చేసుకుంటూ నాకు ఫోన్ కలిపారు. ఇండియాలో ఒక బ్రదర్ ఉన్నారు, మంచి సేవ చేస్తున్నాడు, ఆయనతో కూడా మాట్లాడదామని చెప్పి వీళ్ళిద్దరు కలిపి నాకు లైన్ కలిపారు. జస్ట్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, దుబాయ్లో పాస్టర్ నాకు తెలుసు, ఆయన ఎవరో నాకు తెలియదు. వీళ్ళు అమెరికా వెళ్ళిపోయాడు. ఈ దుబాయ్ మన సంఘానికి వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆ బ్రదర్ నాకు నెంబర్కి ఫోన్ చేశాడు. బ్రదర్ మీ గురించి విన్నాను, తమ్ముడు అని పిలుస్తూ మొదలుపెట్టాడు. చాలా సంతోషించాను. నీ సేవ నేను చూస్తున్నాను, నీ పరిచయం చూస్తున్నాను. చాలా మంది ఇదిగో దుబాయ్లో పాస్టర్ గారు కూడా చెప్పారు, మీరు దేవుని సేవలో ఉన్నారు, బలంగా చేస్తున్నారని. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేవుని కొరకు మీరు నిలబడ్డారని యూట్యూబ్, ఫేస్బుక్లో చాలా ఫాలోఅప్ అవుతున్నాను, చాలా సంతోషం బ్రదర్ అని చెప్పి మాట్లాడటం ప్రారంభం చేశాను. అన్న చాలా సంతోషం, తమ్ముడు అని పిలుస్తుంటే అన్నాన్ని పిలిచాను. ఓ రోజు ఎందుకు నాకు ఫోన్ చేశాడు అర్ధరాత్రి 12 గంటలకి. నేను అప్పుడు గుంటూరు జనరల్ హాస్పిటల్కి వేరే పేషెంట్లు ఉంటే ఆ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అర్ధరాత్రి 12 గంటలకి. తమ్ముడు ఎక్కడున్నావు? అన్న నేను ట్రైన్లో ఉన్నాను. బాబు ఎలా ఉన్నాడు? బెరస్తాను అన్నాడు. బాబు బాగానే ఉన్నాడన్నా అన్నాను. ఎక్కడున్నాడు? న్యూయార్క్లో ఉన్నాడన్నాడు. సర్లేదు సార్, న్యూయార్క్లో నెంబర్ పెట్టి బాబుతో మాట్లాడుతానన్నాడు. బాబుతో మాట్లాడాడు. నేను అడగలేదు, నేను చేయలేదు, మాట్లాడలేదు. కానీ ఒక అద్భుతం చెప్పంటారా, నేను 12 గంటలకి ట్రైన్ ఎక్కి ఇంటికి వస్తున్నాను. తెల్లరి 5 గంటలకి నా అకౌంట్కి 10 లక్షల రూపాయలు అమౌంట్ వచ్చి బాబు ఫీజు ఒక క్షణంలో కట్టడానికి అవకాశం ఇచ్చాడు. నేను అడగలేదు. ప్రార్థన ఆ వ్యక్తి అన్నాడు, తమ్ముడు ఎందుకో బాబు విషయంలో ఇవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు కాదు, వాళ్ళకి జాబ్ వచ్చినట్లే తీసుకుంటాను, నీదేం టెన్షన్ పడకు, నేను బాబుని అడిగానని చెప్పి పిల్లారా ముక్కు మొక్క ఎరగదు. నేనెవరో తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు. కానీ ఏమీ లేకుండా ఎవరైనా సరే 10 లక్షలు ఇవ్వగలుగుతారా? అద్భుతం కదా. ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తూ ఉంది, ప్రార్థన నీ స్థితిగతులు మారుస్తూ ఉంది. పిల్లారా తర్వాత 2023లో పాస్టర్ గారు చనిపోయినప్పుడు పిల్లారా అమెరికా నుంచి ఇండియాలో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. అదే చూడటం ఓడూరులో సభ జరుగుతుంటే అదే సంవత్సరంలో సభలు కూడా ఇక్కడే ఉన్నాడు. మే నెల సభల్లో వాక్య సందేశం యూట్యూబ్లో పడితే ఈ ప్రసంగం ఆయన కూడా వస్తుంది. ఆయన చెబుతున్నాడు, స్టేజ్ మీద నిలబడి చెప్పడమాట. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆత్మీయ బంధం ప్రార్థన మమ్మల్ని కలిపిందన్నాడు. నీవు ప్రార్థించగలిగితే ముయ్యబడిన ద్వారాలు దేవుడు తెరబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితుల్లో మార్చబోతున్నాడు. సంఘ సరిహద్దులు విస్తారపరచబోతున్నాడు. నువ్వు ఏ సమస్యతో నలిగిపోతున్నావో శాంతి సమాధాన దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇదిగో ఈ కుటుంబ వ్యవస్థలో ఈ యానివర్సరీ జరిపించుకుంటున్నా. ఇదిగో ప్రసాద్ గారు, లక్ష్మి వారి బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ పురుషుల మీటింగ్ లో కుటుంబ వ్యవస్థ నీవు ఆశీర్వదించబడాలి, మీ కుటుంబ పరిస్థితులు మార్చబడాలి, మీ వ్యక్తిగత జీవితాలు మార్చబడాలి. మీరు రండి దేవుని సన్నిధికి, మోకరించండి దేవుని మందిరములో, అడగండి దేవుని. మీ ప్రార్థన దేవుడు ఆలకించబోతూ ఉన్నాడు. నువ్వు ఆశ్రద దేవుడి మీద రప్పించబోతూ ఉన్నాడు. క్రమముగా మీరు ఎదగబోతూ ఉన్నారు. దైవ కార్యాలు మీ పట్ల జరగబోతూ ఉన్నాయి. మునుపుల కంటే అత్యున్నతమైన కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఊహించలేని కార్యాలు జరగబోతూ ఉన్నాయి. ఏదైతే ముయ్యబడిన ద్వారాలు నా యేసయ్య తెరవబోతూ ఉన్నాడు. గట్టిగా తప్పకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. కొట్టండి గట్టిగా. ఈ మధ్యాహ్న సమయంలో, ఈ సాయంకాలం వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవంటే దేవునికి ఎంతో ప్రేమ. ఈ కుటుంబ వ్యవస్థను మార్చిన దేవుడు,
నీ స్థితిగతులు మార్చే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఇదిగో ఇస్సాకు అంతగా ఆశీర్వదించబడ్డారు గల కారణం ఏం చెప్పంటారా? పొలములో ఉన్నాడు మొదటిది. రెండవది, పొలములో ఉండి జ్ఞానిస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేయగలుగుతున్నావా? సమయం లేదు కానీ ముగిస్తూ ఉన్నాడు. మూడోది ఏం జరిగిందంటే, ప్రియులారా, తన తండ్రి కాలములో ప్రియులారా బావులు అబ్రహాము ఇస్సాకు తవ్వితే, నీళ్ళ బావులు తవ్వితే ఫిలిష్తీయులు దాన్ని మూసేశారంట. అయితే అద్భుతం ఏంటంటే, అతడు ప్రార్థన ద్వారా ముయ్యబడిన ఆ బావులను మరలా తవ్వించాడంట. అంటే ఆగిపోయిన దీవెన, ఆగిపోయిన జీవజల నది అతని కుటుంబంలో ప్రవశించడం మొదలుపెట్టింది. హల్లెలూయా. జీవనదిని మా హృదయములో ప్రవశింపచేయుమయ్యా. జీవనదిని మా హృదయములో. అమేచింది. హల్లెలూయా. ఇప్పుడు బావులు పూడ్చేస్తారు. అదే అధ్యాయంలో ఉంది, సమయం లేదు. పూడ్చేస్తారు ఫిలిష్తీయులు, శత్రువులు దాన్ని పూడ్చేస్తారు. శత్రువులు ఆటంకపరిచారు. ఇదిగో శత్రు ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరుస్తున్నట్లుగా మరలా ముయ్యబడిన ఇదిగో ఆ బావి ఆ జీవజల నదిలాగా ఆ బావిలో ప్రవశించడం మొదలు పెట్టింది. అనగా సమృద్ధి, ఆత్మ నింపుదల, ఆత్మ కార్యాలు జరగడం ప్రారంభం చేశాయి. ఈ మధ్యాహ్నం నీ హృదయాన్ని దేవునికి ఇస్తే కనుక నీలో జరిగేవి, ఒకటి దేవుని సన్నిధానం ఉంటే క్రమక్రమంగా ఎదుగుతున్నావు. రెండవది పొలములో జ్ఞానించినప్పుడు, ప్రార్థించినప్పుడు పోగొట్టుకున్నవన్నీ మరల దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. మూడవది జీవజల ఓటైన ఆ బావులు మరల తవ్వునట్లుగా నీ కుటుంబంలో ఉన్న నీ అవసరతను దేవుడు తీర్చి జీవజల ఆత్మతో నింపబోతూ ఉన్నాడు. జీవ కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని నింపి నడిపించిన గాక. దేవుని సన్నిధి దిగి వచ్చిన గాక. దేవుని కార్యాలు జరిగిన గాక. ఇది ఇస్సాకు రెబెక్కను ఆశీర్వదించినట్లుగా ప్రసాద్ గారు, లక్ష్మి గారు కూడా ఆయన మహిమతో దేవుడు నింపున గాక. దైవ కార్యాల వారి పట్ల జరిగిన గాక. దేవుని ప్రసన్నత ఆ సంవత్సరము ఇస్సాకు విత్తనమిత్తి 100 పిల్లల 30, 60, 100 ఫలము పొందినట్లుగా ఇదిగో ఈ మందిరములో లేకపోతే ఈ కువైట్లో ఈ యానివర్సరీ జరిపించుకుంటున్నాం. దేవుని బిడ్డల మీదకి ఆయన సన్నిధి దిగి వచ్చిన గాక. ఆయన కార్యాలు జరుగున గాక. కుటుంబ వ్యవస్థనే ఈ పురుషుల మీటింగ్లో ప్రభు చెబుతున్నాడు. నీ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మీది, పిల్లలను కాపాడుకునే బాధ్యత మీది. ఆ కుటుంబంతో కూడా ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో ఉండాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. అట్టి ఆత్మ కార్యాలు దేవుడు జరిగించిన గాక. దయచేసి ఒక్కసారి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబోతూ ఉన్నాను. దేవా, ఈ కార్యములు జరగనివ్వండి, ఈ సన్నిధి దిగు రానివ్వండి. ఈ ప్రసన్నత, ఈ ప్రభావం, ఈ అభిషేకం ఇదిగో బిడ్డలు అనుగ్రహించండి. యేసయ్యా, నా కుటుంబ వ్యవస్థను మార్చండి, నా బిడ్డలను మార్చండి, మా స్థితిగతులు మార్చండి. మమ్మల్ని దాటిపోయే దేవుడు కాదు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభుని ఎవరైతే విన్న వాక్యాన్ని బట్టి ఇదిగో మీ హృదయాన్ని దేవునికి కూడా సిద్ధపడుతూ ఉన్నారో, అయ్యా నా కుటుంబ కొరకు ప్రార్థించండి, నా కొరకు ప్రార్థించండి. వారి చేతులు పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ క్షేమంగా కష్టజీత దేవుడు దీవించబోతున్నాడు. గొప్ప బ్లెస్సింగ్ చేతుల పైకెత్తిన సహోదరుడా, నీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు. నీ స్థితిగతులు మార్చబోతూ ఉన్నాడు. నీ కుటుంబ వ్యవస్థను దేవుడు మార్చబోతున్నాడు. మునుపటి కంటే ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దైవ సన్నిధి దిగి వచ్చిన గాక. దైవ కార్యాలు జరుగున గాక. యేసయ్యా, సంఖ్యను బట్టి వందనాలు. ఇదిగో నాయన ప్రభువా, ఈ దినాన్ని ఈ హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ ప్రార్థన మందిరాన్ని నీ దాసుడు భోసన్ గారిని, సంఘ పరిచారకులను, సంఘ పెద్దలను, ఈ పురుషులు పెట్టి నువ్వు ప్రత్యేకంగా జరిగిస్తున్న బిడ్డలు, అంతేకాదు ఈ యానివర్సరీ ప్రసాద్ గారు, తల్లి లక్ష్మి నిశ్చయముగా నీ సన్నిధికి వచ్చిన గాక. ఇస్సాకు రెబెక్క వల్ల ఆశీర్వదించబడిన గాక. 100 ఫలము పొందుదురు గాక.
సంఘాన్ని దీవించండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే గట్టిగా తమ్ముడు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి చేరవలసిన దేవుడి బిడ్డలు ఎందరికీ వందనాలు. నన్ను ఇంతగా ప్రేమించి ఇంత అవకాశాన్ని 3 సార్లు మీరు అనుగ్రహించి నా కొరకు పిల్లరా వాహనను పంపి తీసుకెళ్ళి మీ అందరిని బట్టి నా దగ్గరికి వచ్చి నన్ను చూసి, అంతేకాదు నా పిల్లలు స్థానిక గ్రామైన ఓడూరు పిల్లరా తల్లి విజయ్ అలాగే రతన్ కుమార్, వారికి కూడా నిండా నా హృదయపూర్వక వందనాలు. ఈ కువైట్లో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి ఈ అవకాశం ప్రభు ఇచ్చాడు. ఈ పాలకులు పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరు ఉన్నారు. బ్రదర్ని బట్టి ఇంకా కొంతమందిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నారు. ఇప్పుడైనా మీరు ఇండియా వచ్చినప్పుడు ఈ దీన సేవకుడు ఉన్నాడని మర్చిపోకండి. ఒక చిన్న సేవకుడు ఉన్నాడు, ఎప్పుడైనా ఒకసారి చూసిపోతాం లేదు. చిన్న ఫోన్ కాల్ చేస్తే నేను రావటమైనా మీరు రావటమైనా పాలకుల్లో కోర్టు ఎదుర్కొన్న పాలకులు ప్రయత్నం అవుతుంది. 24 గంటల ప్రార్థన కానీ అక్కడికి వచ్చిన ఒకవేళ ఓడూరు కానీ పోడూరు కానీ బ్రాహ్మచెరువు కానీ బిరుచులపాడు కానీ కొమసిక్కలు కానీ ఇలా పరిచర్యలో ఏది ఏమైనా ఇండియా వచ్చినప్పుడు మీరందరూ ఖచ్చితంగా మరి దైవజన్ని బట్టి మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. నా కొరకు ప్రార్థించండి, నా కుటుంబం కొరకు బిడ్డల కొరకు ప్రార్థించండి. మరి చక్కటి మనవరాన్ని దేవుడు ఇచ్చాడు. నేను ఎప్పుడు విన్నాను లేని కలపలో ఎప్పుడు వచ్చినా 20 లేదా 30 రోజుల్లో వెళ్ళిపోయేవాడిని. కానీ ఈ మొట్టమొదటిసారి 3 నెలలు ఉన్నా దేవుడి కృప. మరి మనవరాలను చూడాలని ఆశ ఉంది. ఎందుకంటే దేవుడు ఆ బిడ్డను ప్రేమించి భార్య భర్తలిద్దరిని అద్భుతమైన మరి బిడ్డను దేవుడు ఇచ్చాడు. తర్వాత ఇంకొక తల్లి వాళ్ళెవరో దూరం మొదలెట్టుకుని మొట్టమొదటిగా వచ్చినప్పుడు మా అల్లుడి గారు వారి బావగారు చుట్టాలంట. తర్వాత ఫోన్లోని నాకు తెలిసింది వాళ్ళ భర్త గారిని విజయనగరంలో కలిశాను ఒక సందర్భ కార్యక్రమం నిమిత్తమై. మరి ఆ తల్లిని బట్టి పోడూరు దగ్గర పైడాబా ఇలా మిమ్మల్ని అందరినీ ఇంకా అంతే అందరినీ వివరించడానికి సమయం లేదు. మీ అందరిని బట్టి మరి ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ దైవజనుడు కూడా ఆయన కూడా మరి దేవ ఆ ఊరు పక్కనే పినుగొండ మాటేరు పక్కన మాట. చాలాసార్లు అయ్యగారు మేము చూసాను, మీకు తెలిసిందన్నారు. వచ్చిన రోజు నేను చెప్పేశారు. వారిని బట్టి ఇంకే మీ అందరిని బట్టి ఇంకా ప్రాముఖ్యంగా చిన్నగా రాలేనట్టున్నాడు. ఆ చిన్నగారు ఆ బ్రదరు క్యారేజీలు పంపడం. నేను ఎక్కడికి వచ్చినాక అన్ని రకాల కూర తిన్నాను. పీతల కూర తిన్నాను, రొయ్యలు కూర తిన్నాను, నాటు కోడి, మామిడి కోడి, చేప, అబ్బబ్బబ్బా ఒరిజినల్ సాంబారి. ఆ చిన్నగారిని బట్టి మరి ప్రభుని స్తుతిస్తున్నాను. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని దాసులు పోస్తనంగా నన్ను ప్రేమతో ప్రేమించి బ్రదర్ రండి అని చక్కగా సమయం ఉన్నప్పుడల్లా నాకు ఫోన్ చేసి మాట్లాడటం, వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ పురుషులు స్త్రీలందరికీ పేరున నా హృదయపూర్వక వందన. అందరికీ వందన. గాడ్ బ్లెస్ యు. దైవజనులతో నడిపించిన గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. చక్కటి సందేశాన్ని అందించిన దైవజనులకు విజయ్ గారికి సంఘం తరపున భూషణ గారి తరపున ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ప్రసాద్ గారి పెళ్లి రోజు, ఆయన ముందు వస్తే కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. అదేవిధంగా మన సోదరి ఇస్తేరి అమ్మగారు వాళ్ళ అబ్బాయి కావచ్చు, వాళ్ళ బర్త్డే కూడా కూడా రావాలని పెట్టుకున్నాం. రెండు పురుషులందరూ వచ్చి ప్రసాద్ గారు కేక్ కటింగ్, స్త్రీలు